ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పూర్వీలు ఉత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, మనము దేవుని వారమును మరియాయన ప్రజల, మనయమున ఘన ప్రభువు, మనయమున ఘన ప్రభువు, నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, నాతనియ వరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాలకి, మీ బిడ్డలకు శుభాలు మేము తెలియచేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా దేవుని యొక్క మహాకృప గడిచినటువంటి నెల 31 దినాలు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రతలో కాపాడబడి మరలా తిరిగి మనం యొక్క ఉదయకాలం నూతన మాసంలో ప్రవేశించడానికి ప్రభు చూపిన కృప కొరకు మనం అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేశ్యధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి ఒకసారి దేవుని ఉచితమైన కృపను బట్టి
ప్రభు వ్యాధి బాధలలో మనకు తోడుగుండి స్వస్థపరిచి మరి యొక్క నూతన మాసము అనగా ఆగస్టు నెలలో మొదటి దినాన్ని చూడటానికి దేవుడిచ్చిన మంచి కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాంశము యెహోవా దయాళుడు అనగా మన దేవుడు దయాళుడు, మన దేవుడు దయగలిగిన దేవుడు అని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేస్తున్నాము కదా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడు దయగలవాడు, మనము దేవుని యొక్క పిల్లలం. మన తండ్రి అయిన దేవుడు దయగలిగిన దేవుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనమును కూడా ఇతరుల ఎడల దయ కలిగిన వారముగా మనం ఉండాలి. మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన మాదిరి భూలోకములో మనము కూడా ఇతరుల ఎడల ఆ మాదిరి కనుపరచవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనములో వెండి బంగారముల కంటే దయను కోరదగినవి చెప్తారా? భూలోకములో మానవుడు ఆశించేది లోక సంబంధమైన జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకోదగినటువంటివి వెండి బంగారము అని తలస్తాం. కానీ ఈ వెండి బంగారము ఒక దినాన్న లయమైపోతాయి. ఈ క్షయమైనటువంటివి. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంది. ఇక్కడ వెండి బంగారము కంటే మానవుడు ఏదైతే గొప్ప లేక ఘనమైనవి విలువైనవి అని కోరుకుంటాడో అటువంటి వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవుని యొక్క దయ, ఆ దయ ఈ భూలోకంలో ఎంత వెచ్చించినా ప్రపంచంలో ఎక్కడ కూడా దేవుని దయ దేవుని దగ్గర తప్ప మనకు ఎక్కడ దొరకదు. కాబట్టి ఈవేళ నీ దగ్గర నా దగ్గర ఉండే వెండి లేక బంగారము కంటే దేవుని దయ కోరగలిగితే మన జీవితాల్లో మనము ఎప్పుడు చూడనటువంటివి, ఎప్పుడు మనం పొందలేనటువంటి వాటిని దేవుడు మనకు ఆయన దయను బట్టి అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ వాక్యము ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నటువంటి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనములో తను ఆశ్రయించి వారి ఎడల అంటే దయ కలిగిన దేవునిని ఎవరు ఆశ్రయిస్తే వారి ఎడల యెహోవా దేవుడు దయగలిగిన దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. దయగలిగిన దేవుణ్ణి ఆశ్రయించు, ఆశ్రయముగా చేసుకో. అందుకని 91వ సంకీర్తన 1వ వచనంలో మహోన్నతుని చోటను నివసించేవాడు సర్వశక్తులను నీడను విశ్రమించేవాడు. 46వ కీర్తన దేవుడు మనకు ఆశ్రయం, దుర్గం. ఆపత్కాలములో ఆయన మాత్రమే నమ్మదగిన సహాయకుడు అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఆయన్ను ఎవరు ఆశ్రయిస్తే వారికి వారి ఎడల దేవుడు దయ కలిగినటువంటి దేవుడు దయాళుడిగా ఉంటున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 32వ వచనములో ఒకరి ఎడల ఒకడు దయ కలిగి, ఎలాగండి? ఒకని ఎడల ఒకడు దేవుని యొక్క దయ మనము కలిగి కరుణా హృదయులై
క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం దేవుడు మనను క్షమించాడు, అన్ని విషయాల్లో క్షమించాడు. ఆయన మనను క్షమించినటువంటి ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించాలి. ఆయన యొక్క క్షమాపణ కొరకు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ మనకు కనిపిస్తుంది కదా. నేను క్షమించబడ్డాను, మనం క్షమించబడ్డాం. కాబట్టి మనము ఆయన వలె ఇతరులను మనము క్షమించగలిగితే దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన దయగలిగినటువంటి దేవుడుగా ఉంచున్నాడు. ఒక చిన్న ఉదాంతాన్ని చెప్పి నేను ముగించటానికి ఇష్టపడుతున్నా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గరికి అప్పుకు వెళ్ళాడు. 50 బంగారు నాణాలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీసుకున్నటువంటి 50 బంగారు నాణాలు తీసుకున్నటువంటి ఆ వ్యక్తి మరలా తిరిగి రెండవ వ్యక్తికి 10 వెండి నాణాలు ఇచ్చాడు. ఈ 50 బంగారు నాణాలు తీసుకున్నటువంటి వ్యక్తి తాను తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర అప్పు తీర్చలేదు, కానీ 10 వెండి నాణాలు తీసుకున్నటువంటి వ్యక్తిని రాజుగారి కొలువు దగ్గరికి తీసుకువెళ్ళి నేను 10 వెండి నాణాలు ఇచ్చాను, నా అప్పు తీర్చలేదని రాజుగారికి ఫిర్యాదు చేశాడట. అప్పుడు 10 వెండి నాణాలు తీసుకున్నటువంటి ఈ రుణస్థుడు అన్నాడట, అయ్యా నా దగ్గర 50 వెండి నాణాలు, నాకు 10 వెండి నాణాలు ఇచ్చాడు, నేను అతనికి 50 బంగారు నాణాలు ఇచ్చాను. ఆ 50 బంగారు నాణాలు నాకు ఇవ్వలేదు కదా, తన దగ్గర నేను అప్పు తీసుకున్నందుకు ఈ 10 వెండి నాణాల కోసం మీ దగ్గర ఫిర్యాదు చేశాడు అని చెప్పినప్పుడట అతని యొక్క 50 బంగారు నాణాలు ఇచ్చే వరకు కూడా అతనిని చెరసాలకు అప్పగించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దయాళుడు కాబట్టి మనము ఇతరుల ఎడల దయ కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు క్షమించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అప్పుడు ఈ యొక్క 50 బంగారు నాణాలు ఎవరికైతే ఇచ్చాడో ఆ వ్యక్తిని 10 వెండి నాణాలు తీసుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడట, రాజా అతను చెరసాలకు అప్పగించొద్దు, అతను నేను క్షమించాను, అతను విడిచిపెట్టండి అని 10 వెండి నాణాలు అప్పుగా తీసుకున్న వ్యక్తి 50 వెండి నాణాలు అతడు ఇతరులకు ఇచ్చినటువంటి వ్యక్తిని క్షమించాడు. కాబట్టి మన దేవుడు దయగలిగిన దేవుడు. మనము కూడా ఇతరుల దయగలిగి ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ వాక్యాన్ని దీవించండి, దయగలిగి జీవించడానికి కృపొచ్చే. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, సమస్యలో ఉన్న వారిని విడుదల చేయండి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి నాయన నీవే సహాయం చేయి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నామ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.